హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్లో చెప్పండి. మన 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇది డే 24 రోజు. సో ఈ వీక్ మొత్తం అయ్యేటప్పటికి మనకి 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. మీరు స్టార్ట్ చేశారా లేదా, ఎన్ని డేస్ కంప్లీట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. పొద్దున్న లేచేసి ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి ఎర్లీగానే వచ్చేసామన్నమాట. ఏమంటే ఈరోజు మేము టెంపుల్కి వెళ్తున్నాము కాబట్టి తొందరగా జిమ్కి వచ్చేసి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి తొందరగా స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి ఆ జిమ్కి అయితే త్వరగా వచ్చేసాము. కానీ ఫ్రెష్ అప్ అయ్యేటప్పటికి చూసుకుంటే నాకు టీషర్ట్స్ అన్నీ వాషింగ్ మిషన్లో ఉన్నాయి. ఇంకెట్లా అయితే నేను రానుపో జిమ్కి అన్నాను. మా ఆయన ఏమో ఛాన్సే లేదు, నా టీషర్ట్ ఉంది కదా ఏదోటి వేసుకో అనేసి అన్నారు. యాక్చువల్గా ఇప్పుడు వేసుకో అన్నది మా ఆయనదనమాట. ఇది చాలా టైట్గా ఉండేది ఇంతకు ముందు వేసుకున్నప్పుడు, ఇప్పుడు బెటర్ కొంచెం, అంటే వేరబుల్ వేసుకునేటట్టు ఉందనమాట. ఇంకా అబ్బా లేదు నాకు ఇది నచ్చలేదు, ఫిట్ అవ్వలేదు, ఇది అది అంటే అంత సీన్ లేదు, నువ్వు రావాల్సిందే అన్నట్టు తను ఇంకా నన్ను ఫోర్స్ చేసి తీసుకొచ్చేసాడు. నేను ఊరికే కొంచెం అట్లా ఏడిపించాను, ఖచ్చితంగా వేసుకొని ఈ టీషర్టే వేసుకొని వెళ్ళేదాన్ని, బట్ తను ఎంతవరకు మోటివేట్ చేస్తాడో చూద్దాం అన్నట్టు అట్లా ఏడిపించాను. బట్ స్టిల్ తను చాలా మోటివేటెడ్గా నన్ను ఏం కాదు రా వెళ్దామని చెప్పి తీసుకెళ్ళాడు. వెళ్ళేసి ఈరోజు చక్కగా కాసేపు కార్డియో కంప్లీట్ చేసేసుకొని, అంటే రెగ్యులర్గా నేను చేసేది కార్డియో కంప్లీట్ చేసేసుకొని చెస్ట్ వర్కౌట్ అయితే చేసి ఇంటికి వచ్చాము. చాలా టైర్డ్ అనిపించింది. చూడడానికి సింపుల్గా ఉంటుంది కానీ అంత ఈజీ ఏం కాదు. మళ్ళీ నేను చాలా తక్కువ వెయిటే లిఫ్ట్ చేస్తాను, అంత హెవీ వెయిటింగ్ కాదు, అయినా సరే తోలు తీరిపోతుంది అనమాట. మేబీ ఇంకా ట్రైన్ అయ్యే కొద్దీ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తానేమో, చూద్దాము. నాకెందుకు ఈరోజు బాగా ఆకలి వేసేసింది, కానీ అస్సలు టైం సరిపోవట్లేదు. ఇంకా జిమ్కి వెళ్ళేసి వర్కౌట్ చేసి ఇంటికి వచ్చి అట్లా కాసేపు జస్ట్ రెస్ట్ తీసుకొని ఫాస్ట్గా మేమందరం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పటికి అప్పటికే 11:30 అయిపోయింది అనమాట. బాగా ఆకలిస్తుంది. ఇంకా అందుకని చెప్పి ప్లేట్లో అన్నీ పెట్టేసుకొని నేనైతే ఆ కార్లోనే తినాల్సి వచ్చింది. అట్లుంది మన పరిస్థితి. అయినా సరే తినేసాను. అయితే ఇటు సైడ్ వచ్చేసి కొత్తగా హైవే వేస్తున్నారు, బెంగళూరు టు చెన్నై అనమాట. ఇది ఒక హాఫ్ వరకు మాకు కవర్ అయింది, ఫుల్గా కన్స్ట్రక్ట్ అవ్వలేదు, కానీ కొంతవరకు మేము యూజ్ చేసుకోవచ్చు. ఆ హైవే మీద వెళ్తుంటే ఇక్కడైతే ఈ ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం భలే రౌండ్ షేప్లో కట్ చేసి వదిలేసి మిగతా ఎంత డీప్కి తవ్వేసి తర్వాత రోడ్ వేస్తున్నారు చూడండి. అంత లోతుకి తవ్వి రోడ్డు వేస్తున్నారు అనమాట. కానీ ఈ పోల్స్ అయితే మాత్రం భలే ఇంట్రెస్టింగ్ అనిపించాయి నాకు చూడడానికి. అంటే అక్కడ వరకు షేప్గా రౌండ్గా తీసి ఉంచేసి, అంటే దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా మిగతావి వాళ్ళు మొత్తానికి తవ్వేసి రోడ్ వేస్తున్నారు. తీరా ఇక్కడ చూస్తే అయితే మొత్తం సెటప్ ఉంది. అంటే రోడ్ కన్స్ట్రక్షన్కి కావాల్సినవన్నీ అసలు మషిన్స్ దగ్గర నుంచి ఇంకా వెహికల్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. సో నేనైతే స్టార్ట్ అయ్యాను, తినేసాను, వాటర్ బాటిల్ క్యారీ చేసాము, చాలా బాటిల్స్ తీసుకున్నాం. ఏమంటే వెళ్ళే దారిలో తోలు తీరిపోతుంది, ఎండ మామూలుగా లేదని చెప్పి. కాబట్టి నేనైతే స్టార్ట్ అయిపోయేటప్పుడే ఫుల్గా వాటర్ ఫిల్ చేసుకొని వెళ్ళి, అంటే జర్నీ మొత్తంలో వాటర్ తాగుతూనే ఉన్నాను. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాము, వీడియోస్ రికార్డ్ చేస్తాము, అంతా అయ్యింది. దాని తర్వాత మన పరిస్థితి ఇలా ఉంటుంది అనమాట. బేసిక్గా నాకు వచ్చేసి మోషన్ సిక్ అంటారు కదా, అంటే జర్నీ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది కదా, నేను అలాంటి పర్సనే. నాకు జర్నీస్ అంతే ఎక్కువ పడవు. ఓపెన్ స్పేస్లో జర్నీ చేస్తే బైక్లోనో అట్లయితే ట్రావెల్ చేయగలను, కానీ అసలు కార్లోనో లేకపోతే బస్సులోనో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో జర్నీ చేయాలంటే నాకు బాగా కష్టము, వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పడుకొని పోతాను అనమాట. మనం అట్లాంటి కేటగిరీ. సో మొత్తానికి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉండగా ఒక కోతి వచ్చి నా దగ్గర ఉన్న బనానా స్పీక్ వెళ్ళిపోయింది. నేను చూసాను, ఆ కోతిని పక్కన ఉంది, ప్రెగ్నెంట్గా ఉంది. సరేలే అది కదలలేకుండా ఉంది, కాసేపు గమనించాను, అది కదిలేటట్టు లేదులే అని చెప్పి నిల్చొని వీడియో తీశాను. నేను దాన్ని అబ్జర్వ్ చేసి తర్వాత ఈ వీడియో స్టార్ట్ చేశాను. కానీ పాపం దానికి ఆకలేమో వచ్చి తీసుకెళ్లిపోయింది. ఆ సరేలే చేరాల్సిన చోటుకే చేరింది అనుకుని మేమైతే మళ్ళీ కొత్తగా బనానాస్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము. వెళ్లే దారిలో కనిపించే వాళ్ళకి పంచడానికి అని చెప్పి మేమైతే కాయిన్స్ తీసుకున్నాం అనమాట. అయితే ఈ కాయిన్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి. లాస్ట్ కొంచెం ఉన్నప్పుడు నేను వీడియో క్లిప్ తీసాను. మేమైతే కింద నుంచి మెట్లెక్కి, అంటే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, కానీ మేము స్టార్ట్ అయ్యేటప్పటికి అసలు ఎంత ఎండ అంటే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. మీకు గుర్తుందా, నేను అన్ని దానాల కన్నా అన్నదానం విన్నా అని లాస్ట్ టైం మేము ఫుడ్ డొనేట్ చేసినప్పుడు ఇదే సేమ్ టెంపుల్లోనే చేసామన్నమాట. అప్పుడు వీడియోలో చూపించాను కదా, అసలు కాళ్ళు అప్పుడే నాకు బాగా ఎక్స్పీరియన్స్. ఎట్లా కాళ్ళు కాలుతాయి అంటే మామూలుగా ఉండదు. అందుకనే ఎర్లీగా రావాలని అనుకున్నాం, కానీ అలా లేట్ అయిపోయింది. ఇంక అందరం రెడీ అయ్యి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంట్లో
మళ్ళీ చిన్నగా పూజ చేసుకొని స్టార్ట్ అయ్యేటప్పటికి అసలు ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేటప్పటికి సీరియస్లీ నిప్పులు దొక్కితే ఎట్లుంటుందో అట్లుండింది. కానీ పైకి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మ్యాట్ లాగా వేసి ఉంటారు, మన గోతం అంటారు కదా అది, దాంట్లో వాటర్ కూడా ఫిల్ చేశారనమాట. అమ్మయ్య అనిపించింది. మెట్లు మొత్తానికి కూడా ఇట్లా వేసి ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరికైనా ఈ టెంపుల్ ఎక్కడుంది, ఏం టెంపుల్ అని తెలిస్తే కామెంట్ చేయండి. మన ఛానల్లో కూడా ఆల్రెడీ నేను 2-3 సార్లు ఏమో వీడియోస్ పెట్టాను అనుకుంటా ఇదే టెంపుల్కి మేము వచ్చినప్పుడు. ఒకటి ఏంటంటే అన్నదానం చేసినప్పుడు, ఇంకోటి నార్మల్గానే వచ్చినప్పుడు దర్శనం చేసుకుందామని వచ్చాము, అప్పుడు వీడియో కూడా పోస్ట్ చేసి ఉంటాను. సో మీకైతే ఈ టెంపుల్ ఎక్కడ టెంపుల్, ఏం టెంపుల్ అనేది తెలిస్తే కామెంట్ చేయండి. మేము వెళ్ళేటప్పటికి ఇంచుమించు 1:32 అయిపోయింది మేము క్యూలోకి వచ్చేటప్పటికి. ఎందుకంటే మా బాబుకి ఏదైనా టాయ్ కొనిస్తే కానీ వాడు అంత ఈజీగా మమ్మల్ని ప్రాణాల్లో పెట్టడం అనమాట. కాబట్టి ఫస్ట్ వాడికి టాయ్ కొనిచ్చేసి మేము దర్శనానికి వెళ్ళాలి. అంతకు ముందైతే నాన్న దేవుడిని చూసుకున్న తర్వాత కొనిస్తాము అంటే ఓకే అనేవాడు. అలా అని లాస్ట్ టైం మేము వాడిని తీసుకెళ్తే ఏమో దేవుడిని చూసుకుని తిరిగి వచ్చేదాకా అసలు మొత్తం ఇక్కడ మమ్మల్ని బతకనివ్వలేదు. నాకు బొమ్మ కావాలని. ఇంకా అందుకని అమ్మో ఇంత మనం భరించలేమని చెప్పి ముందుగానే వాడికి వెళ్ళి ఫస్ట్ వాడిని సాటిస్ఫై చేసేసి వాడికి టాయ్ తీసిచ్చేసి, అంటే మొత్తం కార్స్ అంటే బాగా ఇష్టం వాడికి, తీసుకొని వచ్చేసాము. చాలా క్రౌడ్ ఉండే, మొత్తానికి దేవుని దర్శనం అయితే చేసుకున్నాము. మా ఆయన ఈ వీడియో క్లిప్ తీశాడు. అయితే నాకు చెప్పాడనమాట, మీ సబ్స్క్రైబర్స్కి దేవుని దర్శనం కూడా అయిపోతుందిలే చూడు వీడియో తీశాను అని. బట్ అంత క్లారిటీ లేదు. బట్ స్టిల్ అక్కడ ఉన్న క్రౌడ్లో అది చాలా ఎక్కువ వీడియో తీయడము. అంటే తను నా కోసం తీసి ఉంచాడనమాట వీడియో క్లిప్. నాకు తెలియదు తను తీశాడని. మేము దర్శనం చేసుకోవడానికి క్యూలో ఉన్నప్పుడే అక్కడ వాటర్ మెలోన్ అవన్నీ అమ్ముతూ ఉంటే ఇంకా బాబుకి, నాకు, మా ఆయనకి అంతా తీసుకొని అక్కడ తిన్నాం అనమాట. ఎందుకంటే మేము క్యూలో స్టార్ట్ అయ్యేటప్పుడే లంచ్ టైం అయిపోయింది, 1:30 ఆ టైం అయిపోయింది. మేము దర్శనం అంతా చేసుకొని బయటకు వచ్చేటప్పటికి 3 దాటింది అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. అయితే ఇంకా ఫుల్ దారి మొత్తానికి వాటరే మమ్మల్ని సేవ్ చేసింది. అంటే ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల లేట్ అయ్యింది. కొంచెం ముందుగా వెళ్ళినా, తర్వాత కొంచెం లేట్గా వెళ్ళినా కొంచెం ఈజీ అయి ఉండేది. బట్ స్టిల్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అలా ప్రశాంతంగా మేమైతే దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. మా చిన్నప్పుడు ఈ టెంపుల్లో పెద్ద ఏనుగు ఉండేది ఇక్కడ, నాకు అది బాగా గుర్తుంది. ఈ టెంపుల్ అంటేనే, అంటే ఈ గుడి అంటేనే నాకు ఇంకా ఆ ఏనుగే గుర్తొచ్చేది, ఆ సిచ్యువేషనే గుర్తొచ్చేది. ఏమంటే ఆ ఏనుగు వచ్చేసి మనం దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం ఇచ్చేది అనమాట దాని తొండంతో. నేను అప్పుడు భయపడిన సిచ్యువేషన్స్ అవంతా గుర్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ ఏనుగు ఏమైందో తెలియదు. కానీ చిన్నప్పుడు ఆ ఫీలింగ్ అయితే భలే ఉండేది. అంటే ఈ టెంపుల్కి వెళ్తే అక్కడ ఏనుగుని చూడొచ్చు అనే ఒక ఫీలింగ్ బాగుండేది అనమాట. ఇంకా మేమైతే ప్రసాదం సెంటర్కి వచ్చేసి చాలా రకాల ప్రసాదాలే తీసుకున్నాము. గుడి నుంచి దర్శనం చేసుకుని బయట వచ్చిన తర్వాత ఇక్కడ బయట వచ్చి కొబ్బరికాయ కొట్టుకోవాలన్నమాట. దర్శనం టికెట్ తీసుకుంటే లోపలే చేపిస్తారు, కానీ మేమైతే బయటే చేయించుకున్నాము. బయటే ఇక్కడ అఖిలాండం లాగా ఉంటుంది, ఇక్కడ కర్పూరం వెలిగించేసి ఇంకా ఇక్కడే పూజ చేస్తారు సింపుల్గా. లేదంటే ఏమైనా అర్చన చేయాల్సింది ఉంటే లోపల చేపిస్తారు. అట్లా ఏం లేదు కాబట్టి మేము బయటే కొబ్బరికాయ కొట్టేసుకొని కర్పూరం వెలిగించుకొని దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. ఇప్పుడు నేనున్న ప్లేస్ అయితే అసలు అంత ఎండకి ముందు మంటకి మామూలుగా లేదు, హారబుల్గా ఉండింది ఆ కాసేపటికే. అందుకే ఇంకా బాబుని దగ్గర తీసుకురావద్దని దూరంగానే పెట్టేసి మేము వరకే దండం పెట్టుకొని వచ్చేసాము. బాగా ఆకలిస్తుంది. ఎంత ఆకలి అంటే సీరియస్లీ పొద్దున్న జర్నీలో నాకు మోషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ తినక కొంచెం తిని పడేసాను. ఇంక ఇప్పుడైతే ఆకలిస్తుంది. అందుకని అన్నం స్టార్టింగ్లో వీడియో తీయడం మర్చిపోయా. మేము ఇంటి నుంచే తెచ్చుకున్నాము అన్నము వండేసి, ఎందుకంటే బయట బాబుకు పెట్టడం ఇష్టం లేదు ఒకటి. రెండోది వచ్చేసి మేము దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో తెలియదు, హోటల్స్ ఉంటాయో లేదో తెలియదు కాబట్టి ఇంక ఇంటి నుంచి అన్నము ఇంకా కర్రీ అన్నీ తెచ్చేసుకొని లంచ్ అయితే అలా కంప్లీట్ చేసుకున్నా. ఫస్ట్ సగం తినేసిన తర్వాత గుర్తొచ్చింది అయ్యో వీడియో క్లిప్ తీయలేదని. అంత ఆకలి మీద ఉన్నానమాట. మంచిగా తినేసి ఆ తర్వాత అయితే మేము బ్యాక్ ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. కానీ బాగా ఎండ ఎక్కువ ఉండడము, ఇంకా ఎక్కువ అంటే స్టెప్స్ మీద నడవడము అవంతా చేయడం వల్ల కాళ్ళు బాగా వీక్ అయిపోయాయి. మనం నిప్పులు తొక్కుతారంటారు కదా, అట్లా అయిపోయింది అంత ఎండకి. ఇంకా నాకు వేరే కొంచెం ఎక్కువ తిరగాల్సిన పని ఉండింది. సో అలా కిందకి పైకి తిరిగి బాగా అలసిపోయాను. ఇంకా అది కాకుండా బాగా డిహైడ్రేట్, ఎంత వాటర్ తాగినా సరిపోలేదు. అందుకని చెప్పి నాకు ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంది, ఫ్రెష్ జ్యూస్ ఏమైనా ఉంటే తీసి అనేసి మా ఆయనకంటే. ఇంకా అక్కడ బజార్ లోపల మాకు వెహికల్ స్టాప్ చేయడానికి అవ్వలేదు, బాగా క్రౌడ్ ఉండడం వల్ల. బజార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాకు ఫ్రెష్ జ్యూస్ క్విక్గా ఏం కనిపించలేదు. ఇంకా సరేలే చల్లగా తాగాలనిపిస్తుందని ఫ్రూట్ మిక్స్ తీయించాడు మా ఆయన. దానితో నా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. అది మరి ఈ రోజు వీడియో, డే 24 వీడియో మొత్తం చూసారు కదా. వీడియో నచ్చింటే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్.